జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఇక్కడ అన్ని అక్రమాలు జరిగిపోతున్నాయి, ఇంకా రాష్ట్రంలో అసలు లాండ్ ఆర్డర్ లేదని చెప్పి అంటున్నాడు. పోలీసులు కూడా తొత్తులా వ్యవహరిస్తున్నారు అని అంటారు. నిజంగానే జరుగుతుంది అంటారు అసలు? రెడ్ బుక్ వ్యవహారం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది, అదేం లేదు. ఎవరు టార్గెట్ మీద ఉన్నారో, ఎవరైతే మనకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో పోలీస్ అధికారులు నిబంధనలు తొక్కి వాళ్ళు ఫాల్స్ కేసు ఎవరు పెట్టినారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి హామీలు జగన్మోహన్ రాజారెడ్డి పరిపాలన చేసినారో వాళ్ళ మీద అమలవుతుంది. అంతేగాని నీతి నిజాయితీగా ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్లు వస్తాయి. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాదు. ఎందుకంటే ఒక విధవ జగన్మోహన్ రెడ్డి, అతని పరిపాలన సరిగా రాదు, అతనికి అడ్మిషన్ సరిగ్గా అటర్ ఫ్లాప్ అతని అడ్మిషన్. అందుకే 11 సీట్లు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి. అయితే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఆయన గవర్నమెంట్ ఉండగా అందరికీ నేను చాలా చేశాను కానీ నన్నే అన్యాయం చేశారని చెప్పి అన్నాడు. ఇంకో పక్కన జరుగుతున్న పనులు మా కార్యకర్తల మీద కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు, దాడులు లేకపోతే నా గవర్నమెంట్ వచ్చిన నేను నా కార్యకర్తలు దాడులు చేస్తారని. ఇప్పుడు 5 సంవత్సరాలు చూసాం, దాడుల మీద దాడులు చేసినాడు. మనకేం ఇంటికి కూడా పీక్కోలేడు అతను. అతనికి ఇప్పుడు ఏమి సేఫ్ సైడ్ చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్పడం జరిగింది, మీరు అరాచక పాలన చేయొద్దండి, ఇది నా ప్రభుత్వం, మీరు అట్లాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి చేయలేక వైసీపీ నాయకులు చేయలేక చేయొద్దండి, వాళ్ళు చేసినట్టు మేము చేయకూడదు, నీతి నిజాయిగా చేస్తాం, అవన్నీ పోలీస్ అధికారులు చట్టం చూసుకుంటుంది, మీరు ఏం ఇన్వాల్వ్ కావద్దండి అని కార్యకర్తలకి చాలా బల్లగుద్ది చెప్తాను చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చూస్తే చిత్తూరు జిల్లాలో ఇప్పుడే నేను ఒక ప్రెస్ మీట్ లో విన్నా, చిత్తూరు జిల్లాలో మిథున్ రెడ్డి అనుచరులు మా టీడీపీ వాళ్ళ మీద అటాక్ చేసినారు, మా టీడీపీ వాళ్ళ ముస్లిం మైనార్టీ మీద SC ST కేసులు పెట్టినారని ఇప్పుడే నేను ఒక ప్రెస్ మీట్ లో విన్నా. అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇది జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మనకి సేఫ్ జోన్ లో ఉండాలా, మనమంతా చెడ్డ పేరు రాకూడదు ప్రభుత్వానికి, మీరు నీతి నిజాయితీ పని చేయండి, ఏమని ఉంటే నేను చూసుకుంటాను నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని కార్యకర్తలకి కనసైగు చేస్తే ఒక్క వైసీపీ కార్యకర్త కూడా రాష్ట్రంలో మిగలడని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఎన్నికలు పడడానికి 1,34,00,000, అలాగే భూమి రూపాయలు 2 కోట్లు ఖర్చు పెట్టారని అంటున్నారు. ఆయన తింటే స్నాక్స్ కి ఇంకో 4 కోట్లు, ఇంటికి ప్రహరీ గోడ కట్టి పెద్ద ప్రహరీ గోడ కట్టి దానికి 30 కోట్లు ఖర్చు పెట్టారు. అయినా సరే ఎన్నికలు ఎందుకు దూరినాయి అనుకుంటున్నారు మీరు? ఎలుకలు ఎందుకు దూరుతాయంటే అవన్నీ బయట చిట్టా బయటకు వస్తుందని ఎలుకలు దూరుతాయి. ఎలుకలు దూరుతాయి, కుక్కలు దూరుతాయి, నక్కలు దూరుతాయి. ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ పని అయిపోయింది, అతను అరాచకాలని బయటకు పడతాయని అవన్నీ నిందలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. పరదాలు కట్టుకొని తిరిగినాడు, అతని ఇంట్లో ఎలుకలు ఎందుకు పడతాయండి? పోలీసు వాళ్ళు ఇప్పుడు మనకి 1000 మంది పోలీసు అధికారులు అతని కాపలాగా కావాలంట. మళ్ళా ప్రతిపక్షం హోదాగాడు వీలేవా అతనికి మన రాష్ట్ర ప్రజలు. అతనికి ఎందుకంటే ఇప్పుడు సెక్యూరిటీ ఏముంది, అతనికి ఎందుకంటే సెక్యూరిటీ అసలుకి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అతను ఎవరికి ఒక్కరికి మీ ఎమ్మెల్యేకి కలిసిలే, ఇప్పుడు ఎందుకంటే అతనికి సెక్యూరిటీ ఎవరిపై కలుస్తారండి? అతనికి కార్యకర్తలు ఉమ్ముతున్నారు, అతనికి సొంతం కార్యకర్తలు అతనికి చీ కొడుతున్నారు. అటువంటి దుస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, ఆ అబద్ధాల కోరు పని అయిపోయింది, అతనికి భూస్థాపితం చేసిన రాష్ట్ర ప్రజలు. అలాగే నా గవర్నమెంట్ ఉంటే ఈ పాటికి అందరూ సంక్షేమ పథకాలు అన్ని అందిపోయి గవర్నమెంట్ వచ్చి ఎవరికి ఏం అవ్వట్లేదు, పథకాలు ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు, అంత అబద్ధం అని చెప్పి అంటున్నాడు. అలాగే నేను చేయలేను కాబట్టి చెప్పకుండా వదిలేసాను, ఈ గవర్నమెంట్ అబద్ధాలు చెప్పి గవర్నమెంట్ వచ్చిందని చెప్పి అంటాడు. నిజంగానే అబద్ధం చెప్పి వచ్చింది గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ గా చెప్పారు, అతను అమ్మఒడి 2కి ఇస్తాను, 3కి ఇస్తానని ఒకరికి ఇచ్చడం జరిగింది. ఇంటికి మళ్ళీ ఏమి కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది, గ్యాస్ బిల్ వస్తుంది, కారు ఉంది అని అందరికి పీకేసి, రేషన్ కార్డులు పీకేసి నాశనం చేసినాడు. ఒకరికి కూడా లాస్ట్ లో వచ్చినప్పుడు గురించి ఒకరికి కూడా ఇవ్వలేదు అమ్మఒడి. చంద్రబాబు నాయుడు క్లియర్ గా చెప్పినారు, లోకేష్ బాబు గారు చెప్పారు, 2 ముగ్గురుంటే 3కి ఇస్తామని. ఖచ్చితంగా హామీలన్నీ చంద్రబాబు నాయుడు నెరవేరుస్తారు. ఇటు జగన్మోహన్ రెడ్డి లాగా అబద్ధాలు మాట చంద్రబాబు నాయుడు రావు. 40 ఏళ్ళు చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఇతని 5 ఏళ్లలో ఇతనికి చీ కొట్టినారు రాష్ట్ర ప్రజలు. ఖచ్చితంగా అమ్మఒడి, ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు యాది ఉందో తల్లికి వందనం, అవన్నీ అమలు చేసే కార్యక్రమం తొందరలోనే జరుగుతూ ఉంది. అన్ని రెడీ చేస్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో నిధులు ఇస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఒక పక్క ఒక కన్ను నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, ఒక కన్ను సంక్షేమ పథకాల గురించి. అన్న క్యాంటీన్ కూడా ఇప్పుడు 15వ తారీఖు ఓపెన్ చేస్తా ఉన్నారు. పేదలకి అన్నం పెట్టే కార్యక్రమం కూడా మన ఆగస్టు 15 జరగబోతా ఉంది. నారా చంద్రబాబు నాయుడు నాయకుడు మన రాష్ట్రానికి అవసరమని 164 సీట్లు ప్రజలు ఇవ్వడం జరిగింది. ఈ ఫేక్ జగన్మోహన్ రెడ్డితో ఏంది కాదు. అలాగే ఏదైతే ఈరోజు గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ గత ప్రభుత్వంలో ఉన్న రైతులకు సంబంధించిన బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులన్నీ చెల్లించడానికి ముందుకు వచ్చి 10,000 కోట్లు ఇచ్చింది. దాంతో పాటుగా 80,000 మందికి లబ్ధి చేకూరుతుంది. దీన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా హర్షిసే విధంగా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రైతులకి నారా చంద్రబాబు గతంలో కూడా లోటు బడ్జెట్ ఉంటే కూడా రైతులకి ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఊరికి 4-5 పథకాలు పెట్టుకొని అదే 1000 మందికి 2కి ఇచ్చాడు ఆ పథకాలు.
లాదు 10-12 లక్షల కోట్లు అప్పు చేసి 1.5 లక్ష కోట్లు అతను పంచినా అంటాడు. అతను స్వయాన్ని ఒప్పుకున్నాడు ప్రెస్ మీట్ లో. 10 లక్షల కోట్లు ఆడిపోయినాయి జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఎవరు ఖాతాలు పోయినాయి? లిక్కర్ మాఫియా జరిగింది, భూ కబ్జాలు జరిగినాయి, రియల్ ఎస్టేట్ కుప్పగులిపోయింది మన రాష్ట్రంలో. వ్యాపారం బిజినెస్ లో లేవు, అంతా రోడ్ల మీద పడినాడు, అంతా తెలంగాణ బెంగళూరుకి తరలించాడు, అంతా వెళ్ళిపోయినారు, వ్యాపారం చేసుకోవాలంతా వెళ్ళిపోయినారు, నాశనం చేసి పెట్టినాడు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఎంత అబద్ధాలు చెప్తే నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరు, చీకొట్టినారు. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, వైసీపీ భూస్థాపితం అయిపోయింది. అలాగే నిన్న మొన్న జరుగుతున్న దువ్వాడ శ్రీనివాస్ గారి వ్యవహారంలో మహిళల మీద దాడులు చేస్తాం పక్క మేము మహిళ పక్షపాతం అని చెప్పిన ఆ పార్టీ నిజంగానే మహిళల పక్షాన ఉందంటారా? ఇప్పుడు ఆ ఎపిసోడ్ చూస్తే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు చూస్తున్నారండి, గంట అరగంట అని ఫోన్లు. ఇతను గోరంట్లమాలో ఎంపీ అది చూసినారు జనాలు, ఆ రోజు చూసినారు. ఇతనిది చూసినారు, 5-6 మంది విజయసాయి రెడ్డిది చూసినారు, ఇతనిది చూసినారు, అమ్మటి రామాబుది చూసినారు. అన్ని ఎవరిది అనేది ముస్లిం. దీనికి మన మహిళలకి ఎవరు రక్షణ కల్పిస్తున్నారు, ఎవరు వాళ్ళ మహిళలతో ఆడుకుంటున్నారు, చల్లగాట మారుతున్నారు కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మన రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా ప్రెస్ మీట్ లో చెప్పినాడు, ఎవరన్నా మహిళ జోలికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటానని కూడా హెచ్చరించడం జరిగింది. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు మహిళలకి రక్షణగా ఉన్నారు. ఇదే కాదు, 40 ఏళ్ళు చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది. 40 ఏళ్ళు ఒక మహిళకు కూడా అరాచకం మీద ఓర్చుకోరు నారా చంద్రబాబు నాయుడు. వెంటనే ఎన్కౌంటర్ కంటే చూపిస్తారు నారా చంద్రబాబు నాయుడు అని తెలుసుకుంటాం. అలాగే గతంలో దువ్వాడ శ్రీనివాస్ గారు పక్క పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శించాడు. ఇప్పుడు వచ్చేసేవాడు అతను చేసిన పని ఎలా అనిపిస్తుంది? చూస్తాను 3 రోజుల నుంచి అల్లాడుతానే టీవీలని ఛానళ్ళని. ఎందుకంటే ఎవరు కర్మ వాళ్ళకి వస్తుందని ఊరికే చెప్పలే పెద్దలు. ఈ రోజు అతను పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్ గా చేసుకున్నారు, లీగల్ గా మ్యారేజ్లు చేసుకున్నారు, కానీ ఇట్లా ఇల్లీగల్ పెట్టుకొని ఇట్లా సంసారం చేయలేదు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా, మీరంతా ఇల్లీగల్ గా పెట్టుకున్నారు 10 మందికి, నేను లీగల్ గా 3కి చేసుకున్నాను, ఇది తప్పు లేదన్నారు. ఈ రోజు బయటకు పడింది. వైసీపీ వాళ్ళ నాయకులదంతా ఈ రోజు ఏం చేస్తున్నారు అన్ని బయటకు పడుతున్నాయి. ఒక్కొక్కరికి ఇంకా చాలా ఉన్నాయి బయటకు పడేవి, అవన్నీ తొందరలోనే బయటకు వస్తాయి. అసలు మహిళల పట్ల వాళ్ళ పార్టీలో ఒక్కొక్క నాయకుడి మీద వస్తున్న ఆరోపణలు అసలు ఏ విధంగా చూడాలంటారు? మహిళల మీద వాళ్ళు చేసిన వ్యవహారం, ఆ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు, ఒక్కొక్క అధికారం నుండి కూడా ఇలా చేశారు, అధికారం పోయిన రోజు బయటకు వస్తున్నారు, దాన్ని ఎలా చూడతారు? మహిళలకి ఆ పార్టీలో విలువ లేదు. ఎందుకంటే ఆ పార్టీ మహిళల్లో మంత్రినే సరిగా లేదు. రోజా అనే ఒక మంత్రి, ఆ మహిళనే కాదు, ఆ రోజా నోరుకు వచ్చినట్టు మాట్లాడింది ఆ రోజు. ఇప్పుడు వచ్చేసి లంగాలు వేసుకొని పోయి ఫారెన్ కంట్రీలో తిరుగుతా ఉంది, ఇంగ్లీష్ ఆమె తిరిగినట్లా తిరుగుతా ఉంది. అది మన సాంప్రదాయం అని అడుగుతా ఉన్నా, ఆ రోజా కూడా నేను అడుగుతా ఉన్నా. అట్లాంటి వాళ్ళే వైసీపీ నాయకులు చలామణి అవుతున్నారు, కానీ మన అట్లా వాళ్ళకి చోటు లేదు. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి వాళ్ళకి చోటు కూడా ఈడు. మన మహిళలంటే మర్యాద, గౌరవం మన పార్టీలో. మనకి మహిళలకి చాలా గౌరవం ఉంటుంది. తెలుగుదేశం పార్టీలోనే మహిళలకి ముందు నుంచి గౌరవం.